హాయ్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీ అందరినీ మరొకసారి కలుసుకోవడం చాలా సంతోషం. 2-3 రోజులకు ఒకసారి వీడియో ఇస్తాను అని మాట ఇచ్చా, కానీ ఇప్పటికీ 13-14 రోజులు అవుతుంది, వీడియో అయితే రాలేదు. ఏంటి బ్రదర్ అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. సరే, నెక్స్ట్ వీడియోలో కానీ ఏదైనా లైవ్లో కానీ దాని గురించి అయితే మాట్లాడుకుందాం. మన ఫ్రెండ్ ఒకరు అడిగారు, అన్న బజాజ్ డీజిల్ బండి ఎలా ఉంటుంది, దాన్ని ఒకసారి చూపించు, దాని గురించి నాకు చెప్పన్నా అని చెప్పి మన ఫ్రెండ్ ఒకరు అడిగారు. ఆయన అడిగినప్పుడు నేను బజాజ్ షోరూమ్కి వెళ్ళా. ఆ రోజు సిఎన్జి ఎలక్ట్రిక్ ఆటోలు మాత్రమే ఉన్నాయి, కానీ డీజిల్ ఆటోలు లేవు. దానివల్ల సరే మళ్ళీ వెళ్దాము అని అనుకున్నా, మళ్ళా వెళ్ళలేకపోయా. ఎందుకంటే ఈ నైట్ డ్యూటీ చేసుకుంటూ పగులు మేలుకోలేకపోయాను. దానివల్ల ఆటోకి సంబంధించి అయితే నేను మీకేం చూపించలేదు, దాని గురించి వీడియో చేయలేదు. తర్వాత మన ఫ్రెండ్ ఒకతను ఆటో కొన్నాడు. ఆయన కొన్నప్పటి నుంచి అనుకుంటాను డీజిల్, బజాజ్ డీజిల్ మ్యాక్సిమా మీడియం బండి. ఆయన కొన్నప్పటి నుంచి ఆ ఆటో చూపించి దాన్ని రివ్యూ చేయాలి అని అనుకున్నాను, కానీ ఎందుకో సరైన సమయం దొరకలేదు. అనుకోకుండా ఈరోజు ఆయన నా కంటికి కనిపించారు. కాబట్టి కొత్త బండి 2026 బజాజ్ డీజిల్ మ్యాక్సిమా ఆటో ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇంకేంటి సంగతులు చూద్దామా? 2026 బజాజ్ మ్యాక్సిమా నిజంగా బండి చూడగానే చాలా ముద్దుగా అనిపిస్తుంది కదా. ఓసారి అవుట్లుక్ చూద్దాం ఎలా ఉంది అనేది. ఇప్పుడు 25 నుంచి కూడా 26 నుంచి కూడా ఆల్మోస్ట్ కొత్త బండ్లన్నిటికీ ట్యూబ్లెస్ టైర్స్ వస్తున్నాయి. ఇదైతే చాలా బెస్ట్. ఎందుకు బెస్ట్ అంటే సడన్గా మనకు పంచర్ అయినప్పుడు అప్పటికప్పుడే బండి పక్కన పెట్టకుండా మనం కనీసం అంటే ఒక 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు వెళ్ళి పంచర్ వేసుకోవడానికి మనకైతే కొంచెం టైం దొరుకుతుంది. ఈ ట్యూబ్లెస్ టైర్స్ అనేది మనకు చాలా హెల్ప్ అవుతాయి ఈ విషయంలో. నిజంగా ఎలాంటి ఒక మీడియం బండి ఉంటే మన అన్ని అవసరాలకు ఇది వాడుకోవచ్చు. ద బెస్ట్ అని నా అభిప్రాయం. ఎప్పుడు అవుట్లుక్ అయితే మీరందరికీ తెలిసిందే ఎలా ఉంటుంది అనేది. ఇలా ఉందన్నమాట. హే, ఇది కదా, ఇది మన ఆటో. పాతదైన కొత్త ఆటో ఇది కొత్తదైన కొత్త ఆటో. అవుట్లుక్ ఎల్లో కలర్ ఫుల్ అట్రాక్షన్. అంటే కొత్త బండిగా ఉండేటప్పుడు మాత్రం ఆ లుక్ అదిరిపోతుంది. ఇదేనే కాదు, ఏ బండి అయినా అంతే. ఆల్మోస్ట్ లోకల్లో అంటే టౌన్లలో తిరిగేటువంటి బండ్లు ఎక్కువగా వెనకాల సీట్లో అంటే వెనకాల డోర్ తీసి కూర్చొని పెట్టరు. కానీ కొంచెం పల్లెటూరు కల్లా మనం తిరుగుతాము అనుకుంటే ఇలాంటివి కట్టించుకుంటారు. దీనిపైన మనం నిలబడితే కూడా బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. వెనకాల డోర్ తీసేసిందను ఇక్కడ మనం కూర్చొని పెట్టుకోవచ్చు. ఈ మీడియం బండ్లు అన్నిట్లలో నేను గమనించింది వీటిలో కొంచెం హీట్ ఎక్కువ ఉంది. ఆ హీట్ వల్ల వెనకాల కూర్చునేటువంటి వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఉండేటువంటి మ్యాట్ అయితే చాలా స్మూత్గా ఉంది. నాకు తెలిసి ఇది 800 నుంచి 600 నుంచి 800 ఉండొచ్చు ఈ మ్యాట్. ఈయన నేను అడిగాను, ఎందుకన్నా 2026లో కూడా డీజిల్ బండి కొనుక్కున్నావు, సిఎన్జి కానీ లేకుంటే ఎలక్ట్రిక్ కానీ కొనుక్కోవచ్చు కదా అని అడిగాను. దానికి ఆయన చెప్పిన సంగతులు ఏంటి అన్నది మనం ముందు మాట్లాడుకోవచ్చు. డోర్ బండ్లలో ఉండేటువంటి అతిపెద్ద సమస్య ఏంటంటే డోరు మనం వేసి తీసి ఇది లూజ్ అయిపోతుంది. కాబట్టి మనకు ఈ డోర్ బండ్లు ఏదైనా కావచ్చు, ఇక్కడ బీడింగ్ వస్తుంది. ఇక్కడ నల్లది బీడింగ్ వస్తుంది కదా, ఆ బీడింగ్ కానీ మనం వేసుకుంటే డోర్ బండ్లలో సౌండ్ రాదు. ప్రస్తుతానికి కొత్తగా ఉండేటప్పుడు ఓకే, కానీ ఆ తర్వాత బీడింగ్ వేసుకోవడం అనేది ఒక మంచి ఆలోచన.
అందరికీ తెలిసిందే సీట్లు ఎలా ఉంటాయి, ఏ కలర్లో ఉంటాయి బజాజ్లో అన్నది. మనకు మధ్యలో ఇక్కడ డ్రైవర్ సీట్ ఉంటుంది కదా, దీన్ని పీకేసిందన వీలైతే కింద మనకు చిన్న సీట్ వెల్డింగ్ చేసి పెట్టారు. ఎక్స్ట్రాగా ఒక పైప్ లాంటిది స్క్వేర్ పైప్ వేశారు. దీనివల్ల మనం రేపు ఎఫ్సీకి వెళ్ళేటప్పుడు దీనిపైనే మనం డ్రైవర్ సీటు ఫిట్ చేసుకుని మనం ఎఫ్సీకి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ ఒక బేబీ సీట్ లాంటిది వేశారు. దీనివల్ల మరొక ఇద్దరిని ముగ్గురిని మనం ఇక్కడ కూర్చొని పెట్టుకోవచ్చు. ఓవరాల్ ఇన్సైడ్ లుక్ ఇలా ఉంది. డీజిల్ ఆటో, కొత్త ఆటో. ఇది డ్రైవర్ సీటు. నిజానికి ఇది వచ్చిందన్న మీరందరికీ తెలుసు, ఇది ఒరిజినల్ కాదు, అంటే బండితో వచ్చినటువంటి సీటు కాదు. దీన్ని మనం ఎక్స్ట్రాగా ఫిట్ చేసుకున్న సీట్ అనమాట. ఎందుకు ఎక్స్ట్రాగా అంటే మనకు గవర్నమెంట్ ఇచ్చేటువంటి సీటింగ్ కెపాసిటీ ఎంత ఉంటుంది, అక్కడ ఒక ముగ్గురు, ఇక్కడ డ్రైవర్ ఒకడు, మొత్తం నలుగురు అని చెప్పి సీటింగ్ కెపాసిటీ ఇస్తారు. కానీ మనం నలుగురిని కూర్చొని పెట్టుకోలేం కదా, మనం బ్రతకాలంటే అది కుదరదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో ఇట్లా ఖచ్చితంగా పెద్ద సీట్ అయితే వేసుకోవాలి. సీట్ అయితే చాలా స్మూత్గా ఉంది. ఇప్పుడు ఈ సీట్ విషయంలో నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి అంటే అనేక మంది సీటుకు ఫోమ్స్ వేపిస్తుంటారు. ఫోమ్ అంటే ఏంటి అనేది నేను మీకు తర్వాత చూపిస్తాను ఏదో ఒక వీడియోలో. ఆ ఫోమ్స్ వేపిస్తారు. ఆ ఫోమ్ పైన స్పాంజ్ చేయిస్తారు. పూర్తిగా ఫోమ్ ఉంటే, ఇప్పుడు నా బండికి ఉంది నేను చూపిస్తాను. ఫోమ్ ఉంటే మనం మనిషి కూర్చున్నప్పుడు మన బాడీ హీట్కు ఇక్కడ మనం ఎక్కడైతే కూర్చుంటామో ఇక్కడంతా గొంతు పడిపోతుంది. కానీ మనం స్పాంజ్ చేయించామనుకో, మనం కూర్చున్నా సరే, నా చెయ్యి చూడండి ఒకసారి ఎంత అణిగిందో. స్పాంజ్ ఉంటే ఇంత అణిగినా సరే పైకి లేసేప్పుడు మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఫోమ్ వేయడం వల్ల నా ఆటోలో ఎలాంటి ఇబ్బందులు పడ్డాననేది నేను మీకు చూపిస్తాను. ముందర మ్యాట్, ఆ తర్వాత లివర్స్ మొత్తం నార్మల్, ఇండికేటర్స్, లాంగ్ అండ్ షార్ట్ డెమ్ అండ్ డిఫ్ లైటు. ఇది నిజానికి ఇక్కడ జనరల్గా వాళ్ళు ఇచ్చుంటారు, మనం మొబైల్ స్టాండ్ పెట్టుకోవడానికి దీన్ని ఫిట్ చేస్తారనమాట. ఇప్పుడు వచ్చిందన తిరుపతిలో ఫస్ట్ ఇలాంటివి, అంటే మీడియం బండికు మొబైల్ స్టాండ్ ఇలాంటివి నేను తీసుకున్నప్పుడు 80 రూపాయలు ఉండేటివి. కానీ ఈరోజు 120 నుంచి 150 రూపాయల వరకు ఉన్నాయి. ఇలాంటిది ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇలాంటిది. ఆ తర్వాత రైట్ సైడు నాకు ఈ 2026లో నచ్చింది ఏమిరా అంటే, మనకు ఇప్పటివరకు రివర్స్ బటన్స్ ఇక్కడ ఉండేటివి, సరేనా. ఇది స్టాప్, ఇది డీసీ బటన్, ఇది డీసీ లివర్. బట్ రివర్స్ ఏమైంది, అక్కడి నుంచి కాకుండా మనకు రైట్ హ్యాండ్ దగ్గరకు వచ్చేసింది. జస్ట్ మనం ఇట్లా అనిందనా, మనం ఇలా అనిందనా వెంటనే రివర్స్ వేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ అండ్ సింపుల్గా ఉంది. నాకు మాత్రం ఈ రివర్స్ అన్నది 2026 మోడల్లో బజాజ్లో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మీకు తెలుసు, హార్ను, స్టార్టరు అండ్ లైట్స్, ఇక్కడ వైఫరు, ఒక డమ్మీ స్విచ్, తర్వాత 4 పక్కల లైట్లు మరుగుతారు కదా, సిగ్నల్ లైట్స్ మరుగుతాయి కదా, ఎమర్జెన్సీనా సరే, పార్కింగ్ లైట్లు అనమాట. ఇంకా డిస్ప్లే వచ్చి సేమ్ డిస్ప్లేలో అయితే కొత్త మార్పులు అయితే పెద్దగా నాకైతే ఏం కనిపించడం లేదు. ఈ డీజిల్ ఉంది కదా, నేను వేలు పెట్టి చూపిస్తాను కదా, ఇది మొత్తం డీటెయిల్స్ కొంచెం ప్లెజెంట్గా ఉంది ఇది చూడడానికి. మనం డీజిల్ ఎంటీలో ఉందా, మిడిల్లో ఉందా, ఫుల్లో ఉందా అని చెప్పి విజిబిలిటీ కూడా చాలా బాగుంది. ఇంకా బజాజ్ అంటే క్వాలిటీ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. క్వాలిటీ అయితే ఎక్కడ పట్టుకున్నా మనమైతే ఆ క్వాలిటీ అనేది ఫీల్ అవుతాము. ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంది. ఇది సైడ్ మిర్రర్స్,
సేమ్ టు సేమ్ అన్ని మీడియం బండ్లకు ఒకేలా ఉంటాయి మిర్రర్స్. కానీ ఈ మిర్రర్స్ విషయంలో మాత్రం ఇలా ఇప్పుడు ఇక్కడ నుంచి 6 అడుగు బయటకుంటే ఎక్కువగా గుద్దుకొని పోతుంటారు, అది కొంచెం బాధ. కాబట్టి ఈ మిర్రర్స్ విషయంలో మనం జాగ్రత్త పడకపోతే అద్దాలు అయితే పోతాయి. ఇంకా క్యాబిన్ ల్యాంప్ ఇది మాత్రం సూపరు. దీంట్లో ఈ క్యాబిన్ ల్యాంప్లో నేను గమనించిన ఒక విషయం చెప్తాను. ఏంటి అంటే అనేక మంది చేసేటువంటి ఒక పొరపాటు ఏమిరా అంటే మనకు ఫిట్ చేసేటప్పుడు వాళ్ళు మీడియంగా ఫిట్ చేసి ఇస్తారు. కానీ ఈ క్యాబిన్ ల్యాంపు మనం మీడియంగా కాకుండా ఇంకొంచెం టైట్గా ఫిట్ చేస్తే ఇక్కడ మీరు గమనించవచ్చు గీతలు వస్తుంది కదా, ఇలా ఈ క్యాబిన్ ల్యాంప్ అనేది పగిలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని మాత్రం ఈ ల్యాంపును మాత్రం మనం మీడియంగా ఫిట్ చేసిందన వదిలేస్తే సరిపోతుంది. తర్వాత సైడ్కు ఇంతకుముందు అయితే బాక్స్ ఇచ్చేటువంటి వాళ్ళు ఆ తర్వాత బాక్స్ ప్లేస్లో ఖాళీగా ఒక డబ్బాని ఇస్తున్నారు. ఇంకా ఈ సైడ్ మనకు సెక్యూర్గా ఉండేటువంటి బాక్స్, బట్ సెక్యూరిటీ మాత్రం లేదు. ఆ తర్వాత ఇప్పటి వరకు మనకు ఛార్జింగ్ పాయింట్ అనేది ఇక్కడ ఇచ్చేటువంటి వాళ్ళు అది కార్లకు వేస్తారు కదా, జాక్ లాంటిది. ఈ జాక్ లాంటిది ఇక్కడ ఉండేది. ఆ తర్వాత ఏమైంది, ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అన్నిట్లలో డైరెక్ట్గా టైప్ ఏ సాకెట్ ఇస్తున్నారు. ఈ టైప్ ఏ సాకెట్ అనేది బెస్ట్, బట్ ఈ బెస్ట్లో కూడా దీనికి కవర్ చేసే విధంగా పైన ఒక క్యాప్ ఇవ్వడం అనేది ఇది కూడా కొంచెం బెస్ట్. ఓవరాల్గా మిగిలినవైతే పెద్ద మార్పులు ఉండవు, బండిలో మార్పులు ఉండవు. కానీ రేట్లు మాత్రం సంవత్సరానికి ఇంకా పెరుగుకుంటూ వెళ్తాయి. ఓవరాల్గా మనకు కొత్త బండి బజాజ్ మ్యాక్సిమా డీజిల్ బండి ఓవరాల్ లుక్ అయితే ఇది. ఇంతకీ మీకు ఎలా ఉంది బండి అన్నది వీలైతే కామెంట్ చేయండి. అన్నతో మాట్లాడతాను. అన్న మనకి ఏదైతే ఆయన అనుభవాలు చెప్తాడో ఆ విషయాలు ముందు నేను మీకు తెలియచేస్తాను. ఆల్మోస్ట్ ఒక అరగంట సేపు మాట్లాడా. ఎందుకు చెప్పడం మర్చిపోయాను. ఆటో వచ్చిందనా 2025 మోడల్, 26 అన్నాను కదా మొదట్లో, 26 కాదు 2025 మోడల్. 2025లోనే రైట్ సైడ్కి రివర్స్ గేర్ రావడం అయితే బెస్ట్. ఎందుకో నేను గమనించకపోవడం వల్ల, నేను చూడకపోవడం వల్ల నేనైతే పొరపాటు పడ్డాను ఆ విధంగా. సరే, ఆయన అడిగా ఎందుకు ఇప్పుడు అనేక మంది సిఎన్జి ఆటోలు కొనుక్కుంటున్నారు, ఎలక్ట్రిక్ ఆటోలు కొనుక్కుంటున్నారు, నువ్వు ఎందుకు ఇప్పుడు కూడా డీజిల్ ఆటో కొన్నావు అని అడిగా. దానికి ఆయన చెప్పిన సమాధానం ఏంటి అంటే, అన్న నా పరిస్థితికి నాకు డీజిల్ బెస్ట్ అనిపించింది. సిఎన్జిలో చాలా బండ్లు నేను చూశాను, నా స్నేహితుల బండ్లు చూశాను. సిఎన్జిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన ఇబ్బంది, కాబట్టి దాన్ని నేను కూడా చూశాను. కాబట్టి నాకు సిఎన్జి వద్దు అనిపించింది. ఆడి తర్వాత దాంట్లో ఏదో ఒక రోజుకు 100-150 ఓవరాల్గా మిగులుతుంది అనుకుంటే ఆ సిఎన్జి పట్టుకోవడానికి గ్యాస్ బంక్ కాడ మనం బండి పెట్టి నిలబెట్టుకుంటాం కదా, ఆ నిలబెట్టేదానికి ఆ టైం సరిపోతుంది. అలాంటప్పుడు నాకెందుకు సిఎన్జి కంటే డీజిల్ బెటర్ అనిపించింది. ఇంకా ఎలక్ట్రిక్ అంటారా, మాది తిరుపతి నుంచి ఒక 60 కిలోమీటర్ల దూరం. తర్వాత నేను మా ఊరు నుంచి తిరుపతికి 60 కిలోమీటర్లు వచ్చి ఇక్కడ బండి తోలుకొని మళ్ళీ నేను 60 కిలోమీటర్లు మా ఊరికి వెళ్ళాలి. ఇప్పుడు ఒక 200 కిలోమీటర్లు మనకు ఎలక్ట్రిక్ బండి మైలేజ్ వస్తుంది అనుకుంటే నేను వెళ్ళి రావడానికి 120 కిలోమీటర్లు, ఇంకా మిగిలేది 60 కిలోమీటర్లు. నేను తెల్లవారు నుంచి సాయంత్రం వరకు 60 కిలోమీటర్లు నేను ఎక్కడ తిరగాలి అని చెప్పిందన్న ఆయన అనుభవాన్ని చెప్పాడు. ఆడు తర్వాత ఏంటి ఏ పర్పస్లో నువ్వు బండి కొన్నావు అని అడిగా. అన్న నేనైతే ఆటోని బ్యాంక్ ఫైనాన్స్లో కొన్నాను. నేను 30% డబ్బులు కట్టమన్నారు. 30% డబ్బులు కట్టమన్నారు. నేను కొనే రోజును బట్టి ఆటో కాస్ట్లో 30% వచ్చిందని 60,000 డౌన్ పేమెంట్ కట్టాను. 5 సంవత్సరాలు గాను నెలకి 5,200 రూపాయలు నెల కట్టాల్సిన కంతులు. అట్లా 5 సంవత్సరాలు. ఓకేనా, పర్లేదు, ఏమి ఇబ్బంది లేదు అని చెప్పి చెప్పుకొచ్చాడు. సరే, సిబిల్ పరిస్థితి ఏంటి, బ్యాంక్ వాడు నీకు ఎలా లోన్ ఇచ్చాడు అని అడిగా. అన్న బ్యాంక్ వాళ్ళు కొంచెం పరిచయం ఉండడం వల్ల, నాకు సిబిల్ బాగుండడం వల్ల, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ బాగుండడం వల్ల, ఎలాంటి రిమార్క్ నాకు లేకపోవడం వల్ల, మాది ఒక పల్లెటూరు, ఆ పల్లెటూరు దగ్గర ఉండేటువంటి బ్యాంకు కాబట్టి మేము వ్యక్తులుగా వాళ్ళకు కొంతవరకు బాగా తెలుసు.
కాబట్టి ఆ నమ్మకం పైన ఇచ్చారు. బండి తీసిందన 7 నెలలు అయింది అని చెప్పి ఆయన అనుభవాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఒక్కటి కూడా నేను కల్పించి నా మాటగా నేను ఏది చెప్పలేదు. ప్రతిదీ కూడా ఆయన ఏం చెప్పాడో దాన్ని మాత్రమే నేను మీ ముందు పెట్టా. ఏంటి బ్రదర్ అంటే ఇప్పుడు డీజిలే తోపా, సిఎన్జి ఎలక్ట్రికల్ పనికి రాదా అంటే, ఆయా ప్రాంతాన్ని బట్టి మీరు డీజిల్ ఆటోలు ఇక్కడ బ్యాన్, ఇక్కడ డీజిల్ ఆటోలు లేవు అని అనుకుంటే సిఎన్జికి పోవచ్చు. సిఎన్జి ఆటోలు ఇక్కడ బ్యాన్, ఎలక్ట్రికల్ మాత్రమే అనుకుంటే అప్పుడు ఎలక్ట్రికల్ పోవచ్చు. వాళ్ళ కంఫర్ట్ని బట్టి వాళ్ళకి ఏ ఆటో అవసరమో దాన్ని తీసుకుంటారు. బట్ నేనుండేటువంటి ప్లేస్ని బట్టి, ఇప్పుడు మీకు తెలుసు నేను తిరుపతిలో ఉంటానని చెప్పి తిరుపతిలో నా అనుభవాన్ని బట్టి నాకు ఇక్కడ ఏది కంఫర్ట్గా ఉందో దాన్ని నేను చెప్తాను. అటు తర్వాత ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని చెప్పడం లేదు. కాబట్టి దీన్ని సరిగ్గా అర్థం చేసుకోండి. నాకు తెలిసి ఈ వీడియో రేపు వస్తుంది. రేపు అంటే సోమవారం సాయంత్రం ఈ వీడియో వస్తుంది. చూసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, కొత్తగా వచ్చేటువంటి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అనేక మంది హైదరాబాద్లో ఉండేటువంటి విషయాల గురించి, అక్కడ ఆటోల గురించి, బాడుల గురించి, అక్కడ పరిస్థితి గురించి అనేక మంది అయితే నన్ను అడుగుతున్నారు. అలా అడిగేటువంటి వాళ్ళకు నేనేం చెప్తానంటే, ఆటో వాలా సాయి అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. నేను గమనించేంత వరకు అతను నాలాగా హానెస్ట్ పర్సన్, నిజాయితీగా మాట్లాడతాడు. మేము చిన్న వాళ్ళం కాబట్టి మనసులో ఒకటి దాచుకొని లేకుంటే ఒకటి కప్పి పెట్టుకొని మాట్లాడడం. అది నేనైనా కానీ ఆటో వాలా సాయి అయినా కానీ. ఆటో వాలా సాయి హైదరాబాద్లో ఉంటాడు. ఆయన ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆయన ఛానల్ ఫాలో అవ్వండి. ఈ హైదరాబాద్కి సంబంధించేటువంటి ఏదైనా మీకు ఇబ్బందులు ఉంటే, మీరు ఏదైనా ప్రశ్నలు అడిగి తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఆటో వాలా సాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కామెంట్ చేయండి. అతను ఖచ్చితంగా రిప్లై ఇస్తాడు. ఆయన నాకెవరూ తెలియదు, బట్ ఒక మంచి వ్యక్తి అని మాత్రం నేను నమ్ముతున్నాను. అందుకే మన స్నేహితులైనటువంటి మీకు నేను రిఫర్ చేస్తున్నా. అది సంగతి. ఇంకేంటి, ఏం లేదు. బాయ్.